వినోద్ గారు ముందరగా మీ ప్రభుత్వ ఇనిషియేటివ్ ని అప్రిషియేట్ చేయాలి. ఎందుకంటే చట్టం ముందు అందరూ ఒకటే అనే మెసేజ్ ని చాలా బలంగా పంపించారు. కొంచెం ఆ మెసేజ్ తాలూకు విస్తృతి ఓల్డ్ సిటీ దాకా పెరగాలేమో అని అనిపిస్తుంది. ఏమంటారు మీరు? ముందుగా మీ ఛానల్కు ఇటువంటి విషయాన్ని ప్రజల ముందుకు పెట్టి అంటే ఎక్కువ ఇన్ఫర్మేషన్ చేరేటట్టు చేస్తున్నందుకు మీకు తర్వాత తోటి ప్యానలిస్ట్ అందరికీ తర్వాత మన ప్రేక్షకులందరికీ నమస్కారం. అయితే మీరు అన్నది ఏంటంటే అంటే ఈ హైడ్రా రాకముందు కూడా మనకు ఇది జిహెచ్ఎంసి పరిధిలో ఈవిడిఎం అనేది ఒక ఆర్గనైజేషన్ ఉంది. ఈయన రంగనాథ్ గారు కూడా దానికే చీఫ్గా ఉండేవారు. కానీ అప్పటి పరిస్థితుల్లో దానికి రెక్కలు ఇరిగిపోయినాయా రెక్కలు లేకుంటుండేనా అనే పరిస్థితులు ఉండేది. కాకపోతే ఇప్పుడు కొత్త ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇది లిమిటెడ్ పవర్స్ తోటి లిమిటెడ్ కెపాసిటీతోని ఉన్నదాన్ని ఫ్యూచర్ మనం దృష్టిలో పెట్టుకుంటే ఇప్పుడు మనం చూస్తున్నాం కదా డిజాస్టర్స్ ఏంటంటే ఆ, ఒకదాని మీద ఒకటి అదిరిపోయి వస్తున్నాయి. ఎలా అంటే ఒక్కోసారి ఏమో అధిక వర్షాలు అయినా ఫ్లడ్స్ అయినా లేకపోతే ఫ్యామిన్స్ అయినా ఇవన్నీ వస్తున్నాయి అని అంటే నేచురల్ కెటాస్ట్రఫీస్ మ్యాన్ మేడ్ అయిపోయింది. సో అందుకనే మనం చూసాం ఇప్పుడు మొన్న వయనాడు నిన్న మన ఆ, చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి గారు కూడా ఒక సభలో ఇదే మెన్షన్ చేశారు. అంతకుముందు చెన్నై, అంతకుముందు బెంగళూరు, ఇవన్నీ మ్యాన్ మేడ్ డిజాస్టర్స్ ఎలా తయారవుతున్నాయి అని అంటే రోజుకు రోజుకు అది అధిగమించిపోవటం వల్ల ప్రకృతి కూడా ఎంతో కొంతవరకు భరిస్తుంది. కానీ బియాండ్ ఏ పాయింట్ అది రివర్స్ అవుతుంది. అందువల్ల మనకు చాలా నష్టం జరుగుతుంది. అయితే ఇప్పుడు మనం హైదరాబాద్ ఒకప్పటి నుంచి చూసినట్టయితే ఒకప్పుడు మనం కనుక ఈ హైదరాబాద్ను ఆ, ఎప్పుడంటే నేను 69 నుంచి అంటే చూస్తున్నాను. ఒకప్పుడు సిటీ ఆఫ్ లేక్స్, సిటీ ఆఫ్ గ్రీనరీ, అటువంటి బిరుదులున్న సిటీకి అంటే ఇప్పుడు 3,000 పైన ఉండే లేక్స్ ఉన్నాయని మనకు ఇప్పుడు కొంత ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారము అవన్నీ మాయమైపోతున్నాయి. అవి మాయమైపోవటం వల్ల నిన్నగాక మొన్న మన విశ్వేశ్వరరెడ్డి గారు ఆయన ఒక టీవీ దీంట్లో నేను V6లో అనుకుంటాను మాట్లాడుతున్నారు. మనకు 46 టీఎంటీ వరకు వర్షాలు వస్తున్నాయి. మన సిటీ నీడ్స్ మాత్రం 21 టీఎంసీనే. అయినా కానీ మొన్న పోయిన వేసవిలో ఆల్మోస్ట్ ఈ బోర్లన్నీ ఎండిపోయినాయి. మేము కూడా కొన్ని ఒక ఆ, నెల రోజులు ఇబ్బంది పడి వాటర్ తెప్పించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. అంటే 5 ఏళ్ళ తర్వాత ఇటువంటి పరిస్థితి ఏర్పడ్డది. మేము ఇక్కడ షిఫ్ట్ అయిన తర్వాత అంటే ఎప్పుడు లేదు. అంటే ఏమవుతున్నది అని అంటే పడ్డ వర్షం వల్ల అది రోడ్ల మీదకి వచ్చేస్తుంది. ఇప్పుడు వాటికి లేక్స్ లేకపోవటం వల్ల ఏమవుతుంది, అన్ని రోడ్ల మీదకే రావాలి కదా. రోడ్ల మీదకి వచ్చినాయంటే పాపం ఏది లోతట్టు ప్రాంతాలు ఉన్న వాళ్ళ ఇండ్ల నిండా నీరు పోతున్నాయి. అంటే దానివల్ల ఎంత నష్టం జరుగుతుంది. సో ఇది రాను రాను రోజు రోజుకు అదే నేను ఇక్కడ మేము ఆదపల్లిలో ఉంటాం. దుర్గం చెరువు చుట్టూ తిరుగుతుంటాను. రోజు పొద్దున్నే 4 లేచిపోతుంది తిరుగుతుంటాను. రోజుకు ఈ 5 ఏళ్లలో సగం ఆక్రమించడం జరిగింది అప్పటికే. అంటే ఇటువంటి ఈ లేక్స్ను గనక ఆక్రమించటం కంప్లీట్ గనక అయితే హైదరాబాద్ సిటీ మునిగిపోయే పరిస్థితి వచ్చింది. కాబట్టి ఒకప్పుడు అంటే మనకు 10 సంవత్సరాల నుంచి టిఆర్ఎస్ పై బిఆర్ఎస్ ప్రభుత్వాలు ఏర్పడ్డ తర్వాత అంటే ఎప్పటి నుంచో ఈ ఆక్రమణదారులు వాళ్ళ అంటే గ్రీడ్ ఆర్ నీడ్ ఆర్ ఇవన్నీ మించి ఏదైతే ఆక్రమించుకున్నారో పొలిటికల్ బ్యాకింగ్ ఉండటం వల్ల అది చిన్న చిన్నగా పోయి ఇక పోయిన 10 సంవత్సరాల్లో అది అమితంగా అయిపోయింది. అంటే పట్టణాన్ని మొత్తం మింగేసే పరిస్థితులు వచ్చింది. కాబట్టి దీనికి ఈ మన ప్రభుత్వం అంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏదైనా మనం ఆయన క్లియర్గా చెప్తున్నారు పాపం. అంటే మన చీఫ్ మినిస్టర్ చెప్పింది ఏంటంటే మన జనరేషనే కాకుండా కనీసం మన ఫ్యూచర్ జనరేషన్ కూడా మనం దృష్టిలో పెట్టుకోవాల్సి వస్తుంది. ఫ్యూచర్ ఆఫ్ ది సిటీ, ఫ్యూచర్ ఆఫ్ అవర్ జనరేషన్స్ కూడా మనకు దీని మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి దీనికి మనం ఒక పుట్ ఏ హాల్ట్ ఆ స్టేజ్కి పెట్టాలంటే తప్పదు. అయితే అంతకుముందు మనం మాట్లాడుతున్నాం కదా ఏది ఈవిడిఎం అని అంటే ఆమ్, ఆ, ఏదైతే ఎన్ఫోర్స్మెంట్ తర్వాత డిజాస్టర్ మేనేజ్మెంట్ ఇటువంటి ఒక వింగ్కు రంగనాథ్ గారు దాంట్లో మన జిహెచ్ఎంసీ దాంట్లో ఉండి కొంతవరకు డిజాస్టర్ మేనేజ్మెంట్ అనుకుంటున్నారు. కానీ ఈ ఎంక్రోచ్మెంట్ని ఎన్ఫోర్స్మెంట్ చేసే పద్ధతులు లేకుండా పోయింది. అయితే దాన్ని ఏం చేశారు, దాన్ని బలోపేతం చేయడానికి దాన్ని హైడ్రాగా మార్చారు.
అంటే ఇదేంటి అసెట్ మానిటరింగ్ అండ్ దెన్ అసెట్ ప్రొటెక్షన్ కూడా తీసుకోనికి అని అంటే ప్రిజర్వేషన్ ఆఫ్ లేక్స్, ప్రిజర్వేషన్ ఆఫ్ ల్యాండ్స్. ఇప్పుడు చిన్న అంటే ఒక ఉదాహరణకు చెప్తే ఈ లేక్స్ను గవర్నమెంట్ ల్యాండ్స్ను ఆక్రమించింది పలుపడి ఉన్న వాళ్ళే చాలా వరకు. రాజకీయ పలుకుబడి కావచ్చు అనుకోండి, ధనికంగా బాగా ధనవంతులు ఉండొచ్చు, కానీ వాళ్ళంతా. కాకపోతే కొంతమంది బీద ప్రజలు కూడా నిన్న ఇది ఎన్కంటే అంబాసిడర్ వినోద్ గారు, I have